సంతోషకరమైన మరియు అర్థవంతమైన విధానంలో విద్యార్థులకు బోధన అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో వరల్డ్ రఫ్ ఇన్స్పైరర్ స్కూల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయా అనే పేరు పిల్లల చుట్టూ 3 ముఖ్యమైన స్తంభాలు కలయిక అని సూచిస్తుందని తెలిపారు. ట్రయా అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం. తల, గుండె, చేతులకు విద్యను అందించే త్రివిధ విధానాన్ని కూడా సూచిస్తుందని ఆయన అన్నారు. నెక్స్ట్ సైబరాబాద్ సిటీ, అప్కమింగ్ సిటీ అనుకోండి. మీరందరూ కూడా రేపు ఫ్యూచర్లో మనం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన ఓఆర్ఆర్తో పాటు దీని బ్యాక్ సైడే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు పేపర్లో కూడా చూస్తున్నారు. నెక్స్ట్ మంత్ టెండర్ చేసి మేలో వర్క్ స్టార్ట్ చేసి ఈ ఏరియా అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లాజిస్టిక్ పార్క్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పార్క్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ హౌసింగ్ కానివ్వండి, ఈ చేసే ఏరియాలో ఒక త్రయా పేరు మీద నాకు తెలిసిన ఒక అమ్మాయి చిన్నప్పటికెళ్ళి మా ఫ్రెండు, అలాగే మేము చైతన్య భారతి చదువుకున్నప్పుడు మా క్లాస్మేట్గా ఉండే జేకుమార్ డాక్టర్, ఆమె యాంబిడ్ యూనివర్సిటీలో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కోర్స్ చేసి ఇప్పుడు శ్లోకా స్కూల్ ఇప్పుడు ప్రారంభించి ఒక మోడల్గా ఉన్న స్కూల్ మోడల్లో త్రయా పేరు మీద 3 దశల్లో పిల్లల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం, ఇంటిగ్రేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఇలాంటి స్కూల్స్తో ఏంటంటే పిల్లల్లో కంప్లీట్ స్టూడెంట్ వచ్చేస్తారు. కంప్లీట్ మ్యాన్ అంటారు కదా, కంప్లీట్ స్టూడెంట్ సంపూర్ణ అభివృద్ధి చెందుతారు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కోసమే కాదు, బట్ అది ఎన్లైట్మెంట్ కోసం ఎడ్యుకేషన్. దాన్ని మనం కొన్ని కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళు ఫీజులు కలెక్ట్ చేసి కమర్షియల్గా మార్చేసి ర్యాంక్స్ అని నెంబర్ 1, నెంబర్ 2 అని ఆఫ్టర్ దట్ రిజల్ట్ ₹1,00,000 యాడ్. అది కాకుండా బలవంతం ఎంతోమంది పిల్లల సొసైటీ కూడా చూసినాం. బట్ ఇది వరల్డ్ ఆఫ్ అనే స్కూల్ మోడల్, దాన్ని శ్లోకా వాళ్ళు ప్రారంభించిన తర్వాత ఈ స్కూల్ వాళ్ళే ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో మీరు చూసిన ఇప్పుడు ఇట్లా నాట్ ఓన్లీ స్కూల్ క్లాసెస్, టెక్స్ట్ బుక్సే కాదు, డిఫరెంట్ మనం కుండలు చేసేది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పోతే మీకు ఫార్మింగ్ కూడా పిల్లలు నేర్పించే రోజు అలాంటి స్కూల్ ఇక్కడ రావడం చాలా సంతోషకరం. దీని ప్రమోటర్స్ మీను మరియు భరత్ గారికి, అలాగే చీఫ్ గెస్ట్గా మళ్ళీ నాతో పాటు వచ్చిన నిర్మల ప్రయాస్, శ్లోకా ఫౌండర్. శ్లోకా స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఎంత ఫేమస్, ఎలాంటి స్కూల్ అది. అందుకనే గతంలో అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పోయినా ఏ స్టేట్ పైన స్కూల్స్ విజిట్ చేసేవారు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా ఆ స్కూల్ మేనేజ్మెంట్ పిల్లలు చెప్పేవారు, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఎడ్యుకేషనే కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇతర విషయాల మీద దృష్టి పెట్టాలి మీరు చెప్పి పిల్లలు చెప్పేవారు. అలాగే డ్రీమ్స్ కూడా మీరు పెద్ద డ్రీమ్స్ కనాలి, అది సక్సెస్ అవుతా లేదా తర్వాత కానీ మన ప్రయత్నం మనం చేయాలి. అలాంటి స్కూల్ ఇక్కడ త్రయా పేరు మీద రావడం డిఫరెంట్ కాన్సెప్ట్. అదర్వైజ్ నిన్న తెలుసు మీకు రాత్రి 11 వరకు క్యాబినెట్ మీటింగ్ నడిచింది. నిన్న మార్నింగ్ అంతా కూడా మిర్యాలగూడ ఏరియాలో ఉన్నాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇలాంటి మంచి స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో, సైబరాబాద్, జన్వాడ, మోకిల్లా, శంకర్పల్లి ఇదంతా అప్కమింగ్ డెవలపింగ్ ఏరియా. మీరు 1 ఇయర్లోనే మా రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికి ఓఆర్ఆర్ రేడియల్ రోడ్స్ కూడా టెండర్లు పిలవడం జరిగింది. నా డిపార్ట్మెంట్ సంబంధించి ఇది సౌదర్న్ పార్ట్ 18,000 కోట్లు, నార్త్ పార్ట్ 18 కోట్లు, 36,000 కోట్లతోని నేను మినిస్టర్ అయిన తర్వాత ఈ నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఎన్బి అంతా కూడా నా డిపార్ట్మెంటే కాబట్టి ఆ రోడ్స్ కనెక్టివిటీ కూడా హ్యామ్ మోడల్లో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 11,300 కోట్లతో మీరందరూ కూడా పేపర్లు చూసి టెండర్లు కూడా పిలవడం జరిగింది.